నాన్న ప్లీజ్ నాన్న వెళ్ళొద్దు నాన్న. మమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దు నాన్న, ప్లీజ్ నాన్న. నువ్వు వచ్చావని నేను, శశి, అమ్మ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మేమందరం బాధపడతాం నాన్న, ప్లీజ్ నాన్న. మా కోసమైనా ఉండిపోవచ్చు కదా నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. రిషి, శశి, మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళాలని ఈ నాన్న అనుకోడురా. కానీ నేను వెళ్ళక తప్పదు. అక్కడ నా కోసం మా అమ్మ వదిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పైగా మీ నాన్నమ్మ పరిస్థితి అసలేం బాగోలేదు. మీ అమ్మ దగ్గర మీరున్నారు, మరి మా అమ్మ దగ్గర నేను ఉండాలి కదా. ప్లీజ్ నాన్న వెళ్ళొద్దు నాన్న. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ పని అయిపోగానే మళ్ళీ వస్తాను. కన్ఫామ్గా వస్తాను నాన్న. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్ నాన్న. ఉండిపోవచ్చు కదా నాన్న, ప్లీజ్ పిల్లలు. నాన్న. మీ నాన్న మాట మీద మీకు నమ్మకం ఉంటే గనక నన్ను ఇప్పుడు వెళ్ళనివ్వండి ప్లీజ్. వెళ్ళొద్దు అని చెప్తున్నా నా మాట వినకుండా వెళ్తానంటావా? నువ్వీ గుమ్మం దాటి ఎలా వెళ్తావో నేను చూస్తాన్రా. భాగ్యం, భాగ్యం, ఏం చేస్తున్నావే? నీ మొగుడు వెళ్ళిపోతానని భీష్మించుకుని బయలుదేరుతున్నాడు కదా, వాడి ఒక్కరోజే కాదే, ఓ వారం రోజులు ఇల్లు కదలకుండా ఇంట్లో ఉండిపోయేలా ప్లాన్ చేస్తున్నాను. ఏయ్, వాడిప్పుడు బయటకొస్తాడు, చూసుకోకుండా ఇక్కడున్న ఈ తాడుని తొక్కుతాడు. అప్పుడు చాటుగా నేనుండి ఈ వైర్ని పట్టుకుని ఇలా లాగుతాను. అప్పుడు వాడి కాలికి అడ్డం పడి కింద పడిపోతాడు. ఎలా ఉందే నా ప్లాను? బాగుంది కదా? నీకేమైనా మతిపోయిందా లేక పిచ్చి పట్టిందా? మా ఆయనకి ఏమైనా అయితే ఇది ఎంత ప్రమాదం అనుకున్నావు? వద్దు, ఏమన్నా తీసేసేయ్. వదిలిసిందు, వదులు, ఊరుకోసిందు, వాడికి ఏం కాదు. నా మనవడికి ప్రమాదం జరిగే పని నేను చేస్తానని చెప్పు, వాడు కాలు జారి కింద పడిపోతాడు అంతే. మీ ఆయనకి ఏదో అయిపోతుందని నువ్వేమీ కంగారు పడిపోకు. అయ్యో, నీ మొగుడిని ఆపమంటే వాడిని ఆపలేకపోయావు గాని ఇప్పుడొచ్చి నాకు చెప్తున్నావా? పంతానికొస్తే నాకన్నా మొండికట్టు ఇంకెవరు ఉండరే. నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండి ఇక్కడ జరిగేది చూస్తూ ఉండు చాలు. వెళ్ళు. భాగ్యం, భాగ్యం, వద్దే, నా మాట విను. చిన్న దెబ్బ తగిలినా మా ఆయన తట్టుకోలేడే. ప్లీజ్ భాగ్యం. ఆగు. ఏంటి ఏంటి నువ్వేం మాట్లాడకు. నువ్వేమీ తెలియని దానిలా సైలెంట్ గా లోపలికి వెళ్ళు. భాగ్యం, నా మాట వినవే. వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళు. పిల్లలు, నేను మళ్ళీ ఖచ్చితంగా వస్తాను, మీరేం బాధపడకండి, సరేనా? యష్, నువ్వు వెళ్ళదు యష్. బయట పరిస్థితులు ఏం బాగోలేవు. నా మాట విని ఆగిపో ప్లీజ్ యష్. నాన్న, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మేమందరం బాధపడతాం నాన్న. వెళ్ళొద్దు నాన్న, ప్లీజ్. ఎవరు ఏం చెప్పినా సరే నేను వినను. నన్ను ఎవరు ఆపలేరు. రారా. బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే, తుఫాన్ వచ్చినా, ఉరుములొచ్చి పిడుగులు పడినా సరే, చివరికి ఆ దేవుడు దిగొచ్చినా సరే నన్ను ఎవరు ఆపలేరు.
ఆ నిన్నాపడానికి తుఫానే అక్కర్లేదురా మనవడా. ఈ భాగ్యం చాలు. రా, నువ్వెలా బయటికెళ్తావో నేను చూస్తాను. రా. బాయ్ సింధు. యష్ 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 ఆ? 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 అది తెక్క కుదిరింది. యష్ అమ్మా, తొందరగా తీసేయాలి. అయ్యో మనవడా, మనవడా, ఏమైందిరా? అయ్యో రేయ్, యష్, అయ్యో, ఏమైంది? మనవడా. రేయ్, యష్, యష్, ఏమైంది? ఏమైంది? నాన్న, కొంచెం చూసుకుని యష్, వెళ్ళొచ్చు అన్న, కదా? ఏమైంది? రేయ్, కాలికి ఏమైనా దెబ్బలు తగిలాయా? ఆ, రేయ్, ఏమైంది నాన్న? యష్ యష్ నీకేం కాదు. నువ్వు కాస్త ఓపిక పట్టు. యష్ ఏమైంది నాన్న? నాన్న అయ్యో మనవడా, అయ్యో అలా కింద పడిపోయావేంట్రా? వస్తే భాగ్యం, ఇదంతా నీ పనే కదా. ఆ? నన్ను బయటికి వెళ్లకుండా చేయడానికి కావాలనే నేను కాలు జారి కింద పడిపోయేలా చేసావు కదా. ఆ? అయ్యో రామ రామ, నాకే పాపం తెలియదురా. ఈ రోజు మంచి రోజు కాదు, వెళ్ళకురా. వెళితే ప్రమాదంలో పడతావని నేను ముందే నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పినా వినిపించుకోకుండా బయలుదేరావు. దుర్ముహూర్తంలో వెళితే ఇలాగే జరుగుతుంది మరి. ఆ రాహుకి కోపం వచ్చిందో లేక ఆ యముడికే ఆగ్రహం వచ్చిందో, అందుకే నిన్నిలా కాలు జారి కింద పడేలా చేశాడు. చేసింది వాళ్ళు కాదే, నువ్వేనే. ఆ? కొంపదూసి చూసేశాడా ఏంటి? అయ్యో, నేనేం కాలు జారి కింద పడలేదు. కాలుకి ఏదో అడ్డు తగిలే కింద పడ్డాను. ఏం అడ్డం పెట్టావే నా కాలికి? అయ్యో కృష్ణ కృష్ణ, నేనెందుకు అడ్డం పెడతానురా? కావాలంటే నువ్వే చూడు, అక్కడ ఏమీ లేదు. చూడు. మావయ్య, యష్ నొప్పితో బాధపడుతున్నాడు. అర్జెంట్ గా డాక్టర్ కి ఫోన్ చేయండి. ఎవరెవరే ఆగరా, ఆగు. అమ్మా, ఏంటమ్మా? ఆ? ఈ చిన్నదానికే డాక్టర్ ఎందుకురా? నేను ఉన్నాను కదా, నేను చూస్తానులే. ఏంటి ఏంటి నువ్వు చూసేది? ఆ? ఆ, కాలు విరిగి నేను బాధపడుతుంటే ఇది చిన్న దెబ్బ అంటావా? ఒరే, నాటి వైద్యం చేసిందాన్రా. చిటికలో నీ నొప్పి మాయం చేసి నీ కాలు సరి చేస్తాను చూడు. ఇలా ఇవ్వు, కాలు ఇలా ఇవ్వు. అమ్మా, నువ్వు ఆగరా. ఎక్కడా నొప్పి? ఇక్కడ? ఇక్కడేనా? ఇక్కడ? కొంచెం పైన. అమ్మా, అమ్మమ్మ, జాగ్రత్త అమ్మా. నాన్న బాధపడకు నాన్న. ఇక్కడ కాదా? పోనీ ఇక్కడ? ఇక్కడ? కొంచెం పైన. ఇక్కడ? అమ్మా, ఈ కాలు దగ్గర? అక్కడే. ఇక్కడ? ఉండరా, సరి చేస్తాను. దేవుడు. యష్, అయ్యో. ఓసే ముసలి, ఇందాకటి కంటే ఇప్పుడే నొప్పి ఎక్కువైందే. ఊరెవరే ఉండరా. అసలు నువ్వు నా కాలు సరి చేస్తున్నావా లేదా ఇంకా విరగొడుతున్నావా? అయ్యో అదేం కాదురా, మొదట్లో అలా నొప్పిగానే ఉంటుంది, ఆ తర్వాత మెల్లగా తగ్గిపోతుంది. ఒసే చిలకమ్మ, అమ్మగారు. మీ నొప్పి తగ్గాలంటే నువ్వు వెళ్ళి నా గదిలో ఉన్న ఆవదం తాడు అన్ని తీసుకురా. వెళ్ళు వెళ్ళు, అలాగేనమ్మా. త్వరగా వెళ్ళు. సరే,